So, good morning to all. So, today's topic is regarding today's chapter is regarding the genetics itself. So, genetics is a very interesting and important chapter. Important. There is a fourth chapter. In fourth chapter, we already dealt and we completed one topic. So we are entering into the another topic, that is a newborn errors of metabolism. సో ఇది మీరు వినే కొద్దీ చదివే కొద్దీ మీకు ఇంట్రెస్ట్ జెనెటిక్స్లో చాలా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో కంటిన్యూస్గా మీరు చదువుతూ ఉండండి వీటిని. అండ్ మోర్ ఓవర్ అట్ ఎ టైమ్ అక్కడికక్కడే యూ స్టార్ట్ రైటింగ్ an examination after this topic or previous topic, so that you can able to write or you can able to learn more after writing the topics. So that is a second topic in the genetics, in fourth chapter. That is nothing but the inborn errors of the metabolism. So inborn errors of the metabolism means inborn ante inborn defects of the metabolism. So inborn defects, errors antene defects. So metabolism ante some chemical reactions. Inborn means births. సో దీని గురించి మనం ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాము. సో ఇంట్రొడక్షన్, దట్ ఈస్ ఇన్బార్న్ మీన్స్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ బర్త్. సో ఫ్రమ్ ద బర్త్ నుంచి ఉండేదాన్ని. ఎరర్స్ అంటే డిఫెక్ట్స్. మెటబాలిజం అంటే ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. సో ఈ కెమికల్ రియాక్షన్స్ ఏంటి అని అంటే మనకు గ్లూకోజ్ నుంచి ఏమంటారు కన్వర్షన్స్ ఉంటాయి. మనకు గెలాక్టోస్ నుంచి గ్లూకోజ్కి అమైనో యాసిడ్ ఎండ్ ప్రోడక్ట్గా రావడము. సో అట్లాంటి ఎండ్ ప్రోడక్ట్స్ అది మెటబాలిజం జరిగేటప్పుడు అది జరగనీయకుండా ఫ్రమ్ బర్త్ నుంచి కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. సో పిల్లల్లో చాలా వరకు చూసుకుంటే ఇన్బార్న్ ఎర్రర్స్లో చూసుకుంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది లాక్టేటింగ్ ఎర్రర్స్. సో లాక్టోస్ అబ్జార్ప్షన్ అనేది లెస్గా ఉంటుంది. అది కూడా దీంట్లో వస్తుంది. విల్సి గెలాక్టోసీమియా అని అంటాం దాన్ని. సో ఒక్కొక్క టాపిక్ మనము డీటెయిల్గా చూసుకుంటూ వెళ్దాం. అండ్ దెన్ ఇంకొకటి ఏంటి అని అంటే మెటబాలిజం, గ్లూకోజ్ మెటబాలిజమ్స్లో కూడా ఆల్టరేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత అమైనో యాసిడ్ మెటబాలిజమ్స్ అండ్ దెన్ అయాన్ ట్రాన్స్ఫర్స్. సో అయాన్ ట్రాన్స్ఫర్లో కూడా హ్యావింగ్ సమ్ problems or mutations will occur. So next, introduction. The term inborn metabolism and it was coined by the British physician in 1908. 1908 లో ఒక British physician has coined. And then he was known, అతని హైపోథసిస్ ఏంటి అంటే అతని హైపోథసిస్ ఫీలింగ్ వన్ జీన్ వన్ ఎంజైమ్. సో ఒక జీన్కి, ఒక సింగిల్ జీన్కి ఒక ఎంజైమ్ కోడ్ చేస్తుంది అనేసి అతని యొక్క ఫీలింగ్. సో ఆ బ్రిటిష్ అప్పుడు దాని ద్వారా సో మోర్ దెన్ 200 మెటబాలిక్ ఎర్రర్స్ ఉన్నాయి. సో ఆ మెటబాలిక్ ఎర్రర్స్ని ఒక్కొక్క గ్రూప్గా చేసుకున్నారు. సో దాని మెటబోలైట్ ద్వారా కానీ అది వెళ్ళే పాత్వే ద్వారా, సో మెటబాలిక్ పాత్వేస్ ద్వారా కానీ లేదంటే దాని ఎంజైమ్స్ ఫంక్షన్స్ ద్వారా ఒక్కొక్క మెటబోలైట్ 200 ఇన్బార్న్ ఎర్రర్స్ని ఒక్కొక్క దాంట్లోకి డివైడ్ చేశారు. ఇన్బార్న్ ఎర్రర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మెటబోలైట్ ఎర్రర్స్ అండ్ దెన్ మెటబాలిక్ పాత్వేస్ అండ్ దెన్ సమ్ ఫంక్షన్ ఆఫ్ ద ఎంజైమ్ ఎర్రర్స్. సో ఇట్లా డివైడ్ చేసుకుంటూ వచ్చారు ఒక బ్రిటిష్ ఫిజిషియన్. అండ్ దెన్ హీజ్ హైపోథసిస్ ఇస్ వన్ జీన్ వన్ ఎంజైమ్. సో ఒక జీన్కి ఒక ఎంజైమ్ అనేది. సో మోర్ దెన్ 200 మెటబాలిక్ ఎర్రర్స్ ఆర్ దేర్. సో ఇంకొకటి డెఫినేషన్, ద ఇన్బార్న్ ఎర్రర్ ఆఫ్ ద మెటబాలిజం, ఇట్ ఈస్ ఏ క్లాస్ ఆఫ్ రేర్ ఇన్హెరిటెడ్ జెనెటిక్ డిసీజ్. సో ఇదేంటంటే చాలా రేర్ జెనెటిక్ డిసీజ్ దట్ ఇన్వాల్వింగ్ ద మెటబాలిజం. సో that involving disorders of metabolism, and then majority are due to defects of the single gene. So మనం ముందే చూసాం కదా, that may be due to the defects of the single gene that code for the enzymes. So దట్ కోడ్ ఫర్ ద ఎంజైమ్స్. అది ఏం చేస్తుంది అని అంటే అది ఎంజైమ్స్ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇట్ విల్ క్రియేట్ ఫ్రమ్ కన్వర్షన్ ఆఫ్ ద వన్ సబ్స్టెన్సెస్ ఇన్ టు ద అదర్ ప్రోడక్ట్స్. సో అక్కడ ఏదైనా
మ్యూటేషన్స్ కానీ జీన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్ మే లీడ్స్ టు ద ఇన్బార్న్ ఎర్రర్స్ అనమాట. సో మెయిన్లీ దిస్ ఇన్బార్న్ ఎర్రర్స్ IEM ఈజ్ డ్యూ టు బికాస్ ఆఫ్ ద మ్యూటేషన్స్. సో ఈ మ్యూటేషన్స్ వల్ల నార్మల్ ఫంక్షన్ అనేది నార్మల్ ఫంక్షన్ అనేది ఆల్టర్ అయిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ డిస్రప్షన్ అని చెప్తాం. సో దేర్ ఆర్ 3 మెటబాలిక్ జెనెటిక్ డిఫెక్ట్స్. సో దీంట్లో 3 ఉన్నాయి. ఏంటి? ఫినైల్ కిటోన్యూరియా, వన్ ఇస్ అ ఫినైల్ కిటోన్యూరియా అండ్ గలాక్టోసీమియా అండ్ దెన్ సిస్టిక్ ఫైబ్రోసిస్. సో దీస్ ఆర్ ద 3 మెయిన్ వన్. సో కమింగ్ టు వన్ మైట్, సో వాట్ ఈస్ ద మ్యూటేషన్ ఆఫ్ ద జీన్? సో అసలు ఏం జరుగుతుంది మ్యూటేషన్ ఆఫ్ ద జీన్ అంటే? సో మోస్ట్లీ దిస్ ఈస్ అన్ ఆటోజోమల్ ఆర్ ఎక్స్-లింక్డ్ మేనర్, ఆటోజోమల్ రెసెసివ్ ఆర్ ఎక్స్-లింక్డ్ మేనర్. సో మ్యూటేషన్ ఆఫ్ ద జీన్, సో మ్యుటేషన్ ఇన్ ద జీన్స్. సో మ్యుటేషన్ ఇన్ ద జీన్స్ జరగడం వల్ల ఎన్కోడింగ్ ద జీన్ ఈజ్ ఎన్కోడెడ్ బై ద స్పెసిఫిక్ ఎంజైమ్స్ ఆర్ ఎంజైమ్ కోఫాక్టర్స్. సో ఒకటి బాగా గుర్తుపడి, జీన్ మీద సమ్ ఎంజైమ్స్ హ్యాస్ బీన్ ఎన్కోడెడ్. సో ఎన్కోడెడ్కి నేను ఆల్రెడీ మీనింగ్ చెప్పాను. సో అది దట్ లీడ్స్ టు ద స్పెసిఫిక్ బ్లాక్. దానివల్ల ఏమవుతుంది? ఈ మ్యుటేషన్స్ ఉంటాయి, మ్యుటేషన్స్ వల్ల జీన్ ఎన్కోడింగ్ విత్ సమ్ స్పెసిఫిక్ ఆర్ కోఫాక్టర్స్ వేరేవి కూడా ఆర్ గెట్టింగ్. సో అప్పుడు లీడ్స్ టు ద స్పెసిఫిక్ బ్లాక్ అవ్వడం వల్ల ఏమవుతుంది? అక్యుములేషన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్. సో మధ్యలో అక్యుములేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అట్ లీడ్ టు ద డెఫిసిట్స్ ఆఫ్ ద ఎండ్ ప్రోడక్ట్. సో అక్యుములేట్ అవ్వడం వల్ల రావాల్సింది రాదు, దానివల్ల ఎండ్ ప్రోడక్ట్ అనేది డెఫిసిట్ ఉంటుంది మనకు. సో దిస్ ఈస్ ద మెయిన్ మ్యుటేషన్ జీన్స్లో ఇదొకటి ఎట్లా జరుగుతుంది అనేసి. సో అండ్ నెక్స్ట్ కమింగ్ ద ఫినైల్, వన్ బై వన్ చూద్దాం. ఫినైల్ కిటోన్యూరియా. సో ఫినైల్ కిటోన్యూరియా ఈజ్ అ డిజార్డర్ ఆఫ్ అమైనో యాసిడ్ మెటబాలిజం. సో ఫినైల్ కిటోన్యూరియా ఈజ్ నథింగ్ బట్ అమైనో యాసిడ్ మెటబాలిజం. సో రైట్ ఇట్, అమైనో యాసిడ్ మెటబాలిజం అని చెప్తారు. అండ్ దెన్ డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆటోజోమల్ రెసెసివ్ కండిషన్ caused by lack of enzyme called phenylalanine hydroxylase. So this is due to because of lack of phenylalanine hydroxylase and characterized by abnormalities of phenylalanine metabolism result in hyperphenylalaninemia. సో hyperphenylalaninemia. సో ఇది వస్తుంది అనమాట. సో అది ఎలా వస్తుంది హైపర్ అనేది? విల్ పాథోఫిజియాలజీ యూ కెన్ ఏబుల్ టు నో. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ద, ఇది ఏంది మీ ఆటోజోమల్ రెసెసివ్ కండిషన్, ల్యాక్ ఆఫ్ ఫినైలాలనిన్ హైడ్రాక్సిలేజ్. సో అది ఎలా తెలుస్తుంది అని అంటే, ద ఫినైలాలనిన్ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది. మీరు డిస్టర్బ్ అయినప్పుడు హైపర్ ఫినైలాలనీమియా అనేది డెవలప్ అవుతుంది. సో దిస్ ఇస్ థింగ్ ఇటియోపాథోజెనసిస్. సో వాట్ నార్మల్గా అయితే అమైనో యాసిడ్ ఫినైలాలనిన్ అమైనో యాసిడ్ ట్రయోసిన్గా ఎలా కన్వర్ట్ అవుతుంది అని అంటే, ఎంజైమ్ ఫినైలాలనిన్ హైడ్రాక్సిలేజ్ ద్వారా అమైనో యాసిడ్ ట్రయోసిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఎంజైమ్ మ్యుటేషన్ జరగడము, ఈ ఎంజైమ్ డిఫెక్ట్ ఉండడం ద్వారా ఈ డిసీజ్ వస్తుంది. సో మనం మెల్లగా చూద్దాం. సో PKU is caused by the mutation of the gene. So PKU is caused by the mutation of the gene encoding the enzyme phenylalanine hydroxylase. So this is the thing. And the mutation of the gene. So the mutation of the gene leads to the deficiency of the enzyme. So mutation of the gene జరిగినప్పుడు deficiency of that enzyme and degree of deficiency అనేది varies from one person to one other person or one cells to the other cells. So it resulting in inability to convert. So దాని ద్వారా ఏమవుతుంది? inability to convert the phenylalanine into the triosine. So amino acid triosine కి కన్వర్షన్ అనేది తగ్గుతుంది. సో కన్వర్షన్ అనేది జరగనప్పుడు వాట్ విల్, ఫినైలాలనిన్ అనేది మనకి ఇంకా కన్వర్షన్ అవ్వనప్పుడు లోపలనే ఆ బ్లడ్లోనే ఇట్ విల్ బి అక్యుములేటెడ్. సో బ్లడ్లో అక్యుములేట్ అయినప్పుడు మనకి బ్లడ్లో ఏమవుతుంది? హైపర్ ఫినైలాలనీమియా అనేది డెవలప్ అవుతుంది. సో అది బ్లడ్లో ఉన్నప్పుడు, అది ఈ ట్రయోసిన్ అనేది మనకి ఎండ్ ప్రోడక్ట్ అనేది రాలేదు కాబట్టి వాట్ విల్ బి హ్యాపెనింగ్, దిస్ ట్రయోసిన్ డెఫిసిట్ ఉంటుంది. సో ఈ ట్రయోసిన్ డెఫిసిట్ విల్ లీడ్స్ టు ద
మెలనిన్. సో ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ద మెలనిన్ ప్రొడక్షన్ అనమాట. సో దీన్ని నెక్స్ట్ చూద్దాము. సో ఇది జరుగుతుంది. వాట్ ఏం ద మ్యుటేషన్ ఆఫ్ ద జీన్ జరుగుతుంది. మ్యుటేషన్ ఆఫ్ ద జీన్ జరిగినప్పుడు డెఫిషియన్సీ ఆఫ్ ద ఎంజైమ్, డెఫిషియన్సీ ఆఫ్ ద ఎంజైమ్ ఉన్నప్పుడు కన్వర్షన్ అనేది జరగదు. కన్వర్షన్ అనేది జరిగినప్పుడు బ్లడ్లో ఎక్కువ ఉండిపోతుంది. సో ఇట్ లీడ్స్ టు ద డెఫిషియన్సీ. ద ఎక్సెసివ్ ఫినైల్ అలెలిన్ ఈజ్ మెటబలైజ్డ్ ఇంటూ టాక్సిక్ బై ప్రోడక్ట్స్. సో ఇది టాక్సిక్గా మారే అవకాశం ఉంటుంది. సో దట్ ఇస్ ద థింగ్. సో it is the deficiency of triosine leads to the deficiency of the melanin pigment. So it is చెప్పాను కదా, ట్రయోజిన్ డెఫిషియెంట్ ఉన్నప్పుడు leads to the deficiency of the melanin pigment. సో ఎక్సెస్ ఫినాయిలిన్, మనకి ఎక్సెస్ అనేది ఫినాయిలిన్ బ్లడ్లో ఉండిపోతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇట్ లీడ్స్ టు ద బ్రెయిన్ డ్యామేజ్. సో బ్రెయిన్ డ్యామేజ్ అవడం వల్ల మెంటల్ రిటార్డేషన్ అనేది ఉంటుంది. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫాంట్స్లో ఇట్ మే బీ స్ట్రాంగ్ అండ్ మస్టీ ఆర్ మౌజీ ఓడర్ టు ద యూరిన్. సో దీంట్లో ఏముంటుంది, వాళ్ళకి యూరిన్లో చేంజెస్ వస్తాయన్నమాట. ఇన్ఫాంట్స్లో స్ట్రాంగ్ మస్టీ అండ్ దెన్ మౌజీ ఓడర్ టు ద యూరిన్. So this is the thing. These are the things. So galactosemia. Next one is the galactose. Galactosemia, it is an autosomal recessive disorder of the galactose metabolism. So this is also a autosomal recessive disorder of galactose మెటబాలిజంలో ప్రాబ్లం. సో అక్కడ అమైనో యాసిడ్ అయిపోయింది, ఇక్కడ గ్లైలాక్టోస్ మెటబాలిజం. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై, ఎలా క్యారెక్టరైజ్, ఇన్ఎబిలిటీ టు కంట్రోల్ galactose to the glucose. So there will be inability to control galactose to glucose due to one enzyme that is called GALT, that is a galactose 1 phosphate uridyl transferase. So బాగా గుర్తుపెట్టుకోండి, galactose 1 phosphate uridyl transferase and or గెలక్టోకైనేజ్ అని కూడా అంటారు. సో ఈ ఎంజైమ్ ఈ ఎంజైమ్ ల్యాక్ ఉండడం వల్ల కన్వర్షన్ అనేది ఆల్టర్ అవుతుంది. సో కన్వర్షన్ ఆల్ అయినప్పుడు మెటబాలిజంలో డిస్టర్బెన్సెస్ వస్తుంది. సో దట్ ఇథియోపాథసిస్. ఏంటి ఇథియోపాథసిస్ ఏంటి అంటే, లాక్టోజ్ ఈజ్ ఎ మేజర్ కార్బోహైడ్రేట్. సో మేజర్ కార్బోహైడ్రేట్ ఫర్ మిల్క్ అండ్ న్యూట్రియంట్స్ ఫర్ నార్మల్ బేబీస్. సో లాక్టోజ్ అనేది అందరికీ తెలుసు, చాలా మంచి కార్బోహైడ్రేట్ అండ్ దెన్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ యాజ్ ఎ న్యూట్రియంట్ ఫర్ babies. So lactose having two products, what is the glucose and galactose. So lactase it is in the intestinal microvilli. So ఈ lactase అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే intestinal microvilli లో ఉంటుంది. So this is the thing మనం చూద్దాం. So galactose galactose is converted into the glucose. So galactose is a very heavy product. అది కన్వర్షన్ గ్లూకోజ్లోకి అవుతుంది బై ఎన్ని 3 ఎంజైమ్స్ ఉన్నాయి. సో ఆ 3 ఎంజైమ్స్ ఏంటి అంటే గ్యాలక్టోకైనేజ్ ఒకటి, అండ్ గ్యాలక్టోజ్ 1 ఫాస్ఫేట్ యూరిడైల్ ట్రాన్స్ఫరేజ్ ఒకటి, అండ్ దెన్ యూడిపి గ్యాలక్టోజ్ 4 ఎపిమెరేసెస్. సో ఈ మూడు వాట్ ఎవర్ థింగ్, గ్యాలక్టోకైనేజ్ ఒకటి, గ్యాలక్టోజ్ 1 ఫాస్ఫేట్ యూరిడైల్ ట్రాన్స్ఫరేజ్, యూడిపి galactose and 4 epimerase. సో ఇవి ఉండడం వల్ల ల్యాక్ ఆఫ్ దీస్ ఎంజైమ్స్. సో ఈ ఎంజైమ్స్ లేకపోవడం వల్ల కన్వర్షన్ అనేది ల్యాక్ అవుతుంది. సో కన్వర్షన్ ల్యాక్ అయినప్పుడు ఇట్ లీడ్స్ టు గెలక్టోసీమియా. సో గెలక్టోసీమియా ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇది ల్యాక్ అవ్వడం వల్ల అక్యుములేషన్ ఆఫ్ ద, సో అది అదేమవుతుంది, ఎంజైమ్ ఉండదు. సో ఎంజైమ్ అనేది ఇట్ విల్ బి accumulated in the liver, spleen, lens of the eye, kidney, heart muscle, cerebral cortex, RBCs. So akkada lack of transferase resulting in accumulation of the galactose 1 phosphate in these organs and may causes the usually infants fail to thrive from birth and usually present with ఎలా ఉంటారు వాళ్ళు, ప్రజెంట్ వామిటింగ్స్, డయేరియా, తర్వాత మిల్క్ ఇంజెక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. దీస్ ఆర్ ద థింగ్స్ విల్ బి దేర్. Coming to the cystic fibrosis. So cystic fibrosis is a disorder of ion transport in epithelial cells. So identante nothing but ion transport in the epithelial cells which affect the fluid secretion. So it will affect the fluid secretion in exocrine gland and epithelial lining of the respiratory, gastrointestinal and reproductive tracts. So remember this one. So ikkada em avutadi, ee disorders of ion transport in epithelial cells undadam valla which affects the fluid secretions. So
ఫ్లూయిడ్ సెక్రేషన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఎక్కడెక్కడ ఎగ్జోక్రైన్ గ్లాండ్లోను, ఎపిథీలియల్ లైనింగ్ ఆఫ్ ద, దేంట్లో ఎపిథీలియల్ లైనింగ్, రెస్పిరేటరీ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అండ్ రిప్రొడక్టివ్ ట్రాక్స్. సో అక్కడే సిస్టిక్ ఫైబ్రోసిస్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ ఇట్ ఈస్ లీథల్ జెనెటిక్ డిసీజ్. సో ఏంటిది? ఇట్ ఈస్ ద లీథల్ జెనెటిక్ డిసీజ్ కాజ్డ్ బై ద మ్యూటేషన్ ఆఫ్ ద సిస్టిక్ ఫైబ్రోసిస్. సో మ్యూటేషన్ ఆఫ్ ద సిస్టిక్ ఫైబ్రోసిస్, ట్రాన్స్మెంబ్రేన్ రెగ్యులేటర్ జీన్. సో ఈ జీన్ అనేది మెయిన్గా రెస్పాన్సిబుల్. ఇట్ ఈస్ యూజువలీ, సో ఇది కూడా ఆటోజోమల్ రెసెసివ్ మోడ్లోనే ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దిట్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ కమింగ్ టు ఇటియోపాథోజెనిసిస్. సో ఈ ఇటియోపాథోజెనిసిస్లో మీరు ఇప్పుడు రెస్పిరేటరీ లైనింగ్నో, ఇన్ ద ప్రీవియస్ వీడియోలో చూసినప్పుడు ఎగ్జోక్రైన్ గ్లాండ్నో, రెస్పిరేటరీ ఎపిథీలియల్ లైనింగ్ కానీ, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ లైనింగ్ కానీ, రీప్రొడక్టివ్ లైనింగ్ ట్రాక్స్ కానీ గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకుంటే ఆ లైనింగ్ ఉంటుంది కదా, సో అక్కడ యాక్చువల్లీ వీ హ్యావ్ అ క్లోరైడ్ ట్రాన్స్పోర్ట్స్. So we are having some of the chlorides అన్నమాట. సో ఎపిథీలియల్ దగ్గర we are having some of the chlorides. ఈ క్లోరైడ్స్కి ప్లాస్మా మెంబ్రెయిన్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి కొన్ని ఛానల్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి. సో ఆ ఛానల్స్ మీద ప్రోటీన్ కోట్ అనేది ప్రోటీన్ కోట్ ఉంటుంది. ఆ ప్రోటీన్ కోట్ మీద మన జీన్ అనమాట. ఇది CFTGR. సో ప్రీవియస్గా చూసాం కదా, వాట్ ఈస్ ద CFTGR? దట్ ఈస్ నథింగ్ బట్ transmembrane cystic fibrosis transmembrane regulatory gene. So what is this? Cystic fibrosis transmembrane regulatory gene. ఆ జీన్ అనేది ఆ ప్రోటీన్ మెంబ్రెయిన్ మీద కోడ్ అయిపోయి ఉంటుంది. సో ఆ కోడ్ అయిపోయి ఉండినప్పుడు అవి ఎక్కువగా మల్టిప్లై అయిపోయి అడిషనల్గా అయాన్స్ అనేవి యాడ్ అయిపోతూ ఉంటాయి. సో అలా మిటేట్ అవుతున్నప్పుడు ఇట్ లీడ్స్ టు ద సిస్టిక్ ఫైబ్రోసిస్. సో దట్ ఈస్ ద థింగ్. సో pathophysiology అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్ ఇస్ ద థింగ్. అండ్ దెన్ ఫంక్షన్స్ ఆఫ్ ద CFTGR are tissue specific. Therefore the impact of the mutation in the CFTGR is also tissue specific. That's the thing. Consequences. సో దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? కెన్ అపియర్ బిఫోర్ బర్త్ టు చైల్డ్హుడ్. సో బిఫోర్ బర్త్ నుంచి చైల్డ్హుడ్ వరకు అండ్ ఈవెన్ అడాల్సెంట్ ఏజ్ వరకు కూడా కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫాంట్స్లో ఏముంటుందంటే అబ్డామినల్ విస్కస్ సెక్రీషన్స్. సో ఈ అబ్డామినల్ విస్కస్ సెక్రీషన్స్ వల్ల అబ్స్ట్రక్షన్ వస్తుంది, అబ్స్ట్రక్షన్ ఆఫ్ ద ఆర్గాన్ ప్యాసేజ్. సో ఈవెన్ బ్లడ్ ఉంటుంది. అండ్ సమ్ ఆఫ్ ద డిజార్డర్స్ లైక్ ఇంకా ఏం డిజార్డర్స్? క్రానిక్ లంగ్ డిసీజెస్, సెకండరీ టు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ and pancreatic insufficiencies. So pancreatic and steatorrhea, malnutrition, hepatic cirrhosis, intestinal obstructions, so male infertility. సో మనము ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ చదువుకున్నప్పుడు జెనెటిక్ ప్రాబ్లం అనేది చూసాము. సో ఈ జీన్ వల్ల ఇట్ మే లీడ్స్ టు ద CFTGR జీన్ వల్లనే అవుతుంది అని చూడండి. స్టియోటోరియాలో చూసినప్పుడు కూడా అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడే స్టియోటోరియా కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. ప్యాంక్రియాస్ కూడా మనం చూసినట్టున్నాం కదా, ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియన్సీ కూడా. సో ఇలా వస్తుంది అనేసి ఇవన్నీ ఆబ్వియస్గా మా ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఉన్న ప్యాంక్రియాటిక్ ఇవేమైనా ఉన్నా కూడా మాల్ న్యూట్రిషన్ వస్తుంది. సో ఇంకొకటి ప్రీనేటల్ డయాగ్నోసిస్. సో మనం ఇవన్నీ చూసాము. సో ముందుగానే డయాగ్నోస్ చేసి దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎలా అని అంటే ఇన్బోర్న్ ఎర్రర్స్ అనేవి ఎప్పుడు ఇట్ క్యాన్ ప్రీనేటల్ డయాగ్నోసిస్ అనేవి చేయొచ్చు. మెజారిటీ ఆఫ్ ద మెటబాలిజమ్స్ అనేవి బయటపడుతుంది, క్యాన్ బి ఐడెంటిఫైడ్. అండ్ దెన్ బయోకెమికల్ అనాలిసిస్. సో ఎప్పుడు చేస్తారు అని అంటే మిడ్ ట్రైమెస్టర్లో అమైనో సింథసిస్ అనేసి అమైనోసింథసిస్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో ట్రైమెస్టర్ అమ్నియాటిక్ అప్పుడు 12 to 14 వీక్స్ ఆఫ్ జెస్టేషన్లో అమైనోటిక్ ఫ్లూయిడ్ తీసుకొని బయోకెమికల్ అనాలిసిస్కి కల్చర్స్కి పంపించుకొని సో ఇన్బార్న్ ఎర్రర్స్ ఉందా లేదా అని తెలుసు. సో దిస్ ఈజ్ ద థింగ్. సో లాస్ట్లీ ఐ వాంట్ టు షో ద పిక్చర్ CFTGRది. అది నేను వేసాను, ఒకసారి కనిపిస్తే చూడండి, లేకపోతే వదిలేయండి. సో
కనిపిస్తేనే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. దిస్ ఈజ్ ద ఎపిథీలియం ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ అనుకుందాము. సో ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ ఇది ఎపిథీలియల్ సెల్స్ అంటే మీకు తెలిసి ఎలా ఉంటాయి అనేసి. సో ఇక్కడ క్లోరైడ్స్, ఈ క్లోరైడ్స్ ప్లాస్మా ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఇట్ హ్యాస్ సమ్ ఛానల్స్. ఆ ఛానల్స్కి ఇక్కడ ఛానల్ కనిపిస్తుంది కదా, అది ప్రోటీన్తో కోట్ అయి ఉంటుంది. సో ప్రోటీన్తో కోట్ అయి ఉన్నప్పుడు దాని మీద ఇది మన ఇష్టమైన CFTGR జీన్ అనేది ఉంటుంది. సో అవి మల్టిప్లికేషన్స్ మోర్ అడిషనల్ ఇంకా క్లోరైడ్స్ ఎక్కువ ఉండడం వల్ల దట్ మే లీడ్స్ టు ద డెఫిషియన్సీ. సో దిస్ ఇస్ ద థింగ్. కనిపిస్తే చూడండి, లేకపోతే లైట్ వదిలేసేయండి. సో విత్ దిస్ ఐ కంప్లీట్ మై టాపిక్. సో టుడే వీ హ్యావ్ డిస్కస్డ్ రిగార్డింగ్ ఇన్బార్న్ ఎర్రర్స్. ఇన్బార్న్ ఎర్రర్స్లో ఏమేమి ఉన్నాయి అని అంటే అమైనో యాసిడ్ మెటబాలిజం ఒకటి, ఫినైల్ కిటోనూరియా, అండ్ దెన్ గెలాక్టోసీమియా, అండ్ దెన్ లాస్ట్లీ వీ హ్యావ్ ద సిస్టిక్ ఫైబ్రోసిస్. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఈ జీన్ మ్యూటేషన్స్ వల్ల ఇట్ మే లీడ్స్ టు దిస్ ఇన్బార్న్ ఎర్రర్స్. సో విత్ దిస్ ఐ టాపిక్ కంప్లీట్ మై టాపిక్. ఇవన్నీ ఆటోజోమల్ రెసెసివ్ ట్రాన్స్మిషనే జరుగుతుంది.